హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నేను మొగలై దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. మా అన్నయ్యకి మా బావకి 2 ఆప్షన్స్ ఇచ్చాను. తమిళనాడు స్టైల్లో చేపల పులుసు, మొగలై దమ్ బిర్యానీ. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాను. ఈ వీక్ ఏం కావాలని అడిగాను. ఏదైతే ఈ వీక్ చేస్తున్నానో నెక్స్ట్ వీక్ ఇంకొకటి వేరే రెసిపీ ఇంకొకసారి చేస్తాను. ఈ వీక్ మాత్రం మీ రెండిట్లో ఫస్ట్ ఏం చేయాలని అడిగితే మొగలై దమ్ బిర్యానీ చేయమని అడిగారు. సో అందుకని ఇంక ఈ రోజు అయితే మొగలై దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈ 2 రెసిపీస్ ట్రై చేయాలని అనిపించింది అనమాట. సో ఈ రోజు అయితే ఇది చేసేస్తాను. నేను కూడా చేయడం ఫస్ట్ టైమే కాబట్టి ఎలా వస్తుందో టేస్ట్. ఈ ప్రాసెస్ చేయడమే నేను ఫస్ట్ టైం. ఇంతకు ముందు ఎప్పుడు కూడా చికెన్ ఇంకా రైస్ కలిపేసి ఉడకబెట్టి చేయడమే కానీ ఈ ప్రాసెస్ లో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో చూద్దాము. సో లేట్ చేయకుండా మీకు రెసిపీ చూపించేస్తాను. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఈ మొగలై దమ్ బిర్యానీ కోసం అయితే నేను ఇక్కడ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. బిర్యానీ కోసం అని చెప్తే పెద్ద పీసెస్ కట్ చేస్తారు. కొంచెం పీసెస్ ఇలా పెద్దగా ఉండాలి. ఇంకా మా బావ అయితే లెగ్ పీసెస్ కూడా తీసుకొచ్చాడు. లెగ్ పీసెస్ అయితే కనుక ఇలా ఘాట్లు పెట్టించుకోవాలి ప్రతి ముక్కకి. అప్పుడే మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను అయితే ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో ముందుగా కొంచెం పసుపు, రుచికి సరిపడినట్టు కారం, ఎంత కారం అయితే వేసుకోవాలనుకుంటున్నారో అంత. ఆ తర్వాత టేస్ట్కి తగినట్టు ఉప్పు కూడా. ఇప్పుడు ఇంకా బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. 2 లవంగాలు, చిన్న స్టార్ అనాస్, ఇంకా 2 ఇలాచీ వేసాను. మీరు ఘాటుకు తగినట్టు ఎక్కువ వేసుకుంటారో తక్కువ వేసుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు ఒక 4 స్పూన్ల వరకు పెరుగు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్, ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ముక్కలకి బాగా పట్టించేయాలన్నమాట. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి బాగా పట్టాలి. ఒక్కొక్క ముక్కని మసాజ్ చేసుకుంటూ కలిపితే కనుక ముక్కలు చాలా టెండర్గా అవుతాయి అన్నమాట, జ్యూసీగా ఉంటాయి. నేను మొత్తం ఈ బిర్యానీ ప్రాసెస్లో వేసిన మసాలాలన్నీ కూడా మేము తినే ఘాటుకు తగ్గట్టు లిమిటెడ్గా వేసుకున్నాను. ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి నేను డీప్ ఫ్రై చేయలేదు, షాలో ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి బాగా మసాజ్ చేసుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా ముక్కలకి మసాలాలు అవి బాగా పడతాయి. ఇప్పుడు ఇంకా ఫైనల్గా మొగలై దమ్ బిర్యానీలో స్టార్ ఐటమ్ అంటే జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులు. మొగలై దమ్ బిర్యానీ అని అన్నామంటే ఈ ఇంగ్రీడియంట్స్ పడాల్సిందే. సో ఇవన్నీ కూడా అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక పావు కప్ వరకు వేసుకున్నాను. ఇవన్నీ కూడా అందులో వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టి దాదాపు ఒక గంట సేపు బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా గంట సేపు అయితే మాత్రం మ్యారినేట్ అవ్వాలి. ఒక గంట సేపు మ్యారినేషన్ అయిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ అలా కలిపేసుకుంటున్నాను. ఇంకా తర్వాత బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దాము. దీనికోసం ఒక పెద్ద బిర్యానీ పాట్ పెట్టుకొని ఇందులో ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా వేసుకోవాలి. ఈ చికెన్ పీసులు అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం కింద బేస్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కనే ఇంకొక గిన్నెలో మనం తీసుకున్న బిర్యానీ రైస్కి డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను బిర్యానీ రైస్. ఒక గ్లాస్కి 1.5 చొప్పున 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ వేయాలి. డబల్ క్వాంటిటీ వేసుకోవాలి కాబట్టి 6 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి. షాజీరా, ఇలాచీ, లవంగాలు, స్టార్ అనాస్, మరాఠీ మొగ్గ, ఇంకా బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్నాను. నేను ఎప్పుడు వాడేవి ఇవే అనమాట. ఇంకా జాపత్రి ఇలాంటివి కావాలన్నా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎంతైతే సరిపోతుందో దానికన్నా డబల్ క్వాంటిటీలో ఉప్పు వేసుకోవాలి, లేకపోతే రైస్కి ఉప్పు సరిగ్గా పట్టదు. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మనం వేసుకునే బిర్యానీ రైస్ తెల్లగా ఉండాలి అంటే నిమ్మరసం పిండుకోవాలి. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకొని బాయిల్ అయిపోవాలి. వాటర్ ఇలా బాగా తెల్లగాగాలి. ఆ టైంలో ఇప్పుడు మనం వేసుకున్న బిర్యానీ మసాలాలకి ఉన్న సారం అంతా దిగిపోతుంది కాబట్టి ఇవి అవసరం లేదు, ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. అందులో ఉంచేసుకుంటే కనుక తినేటప్పుడు ఎక్కువగా ఇవే ఉంటే ఇబ్బంది అవుతుంది కదా, సో అందుకని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వరకు బిర్యానీ రైస్ ఒక గంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఆ రైస్ అంతా ఇందులో వేసుకోవాలి. ఒకసారి అలా కలిపేసుకొని ఇంకా ఈ రైస్ని కూడా బాగా బాయిల్ అవ్వనివ్వాలి. రైస్ ఒక 60% వరకు ఉడికితే సరిపోతుంది. అంటే మనం మెతుకు పట్టుకుంటే విరగాలన్నమాట, అలా విరిగితే సరిపోతుంది. ఇంకొంచెం సేపు ఉంచితే ఇంకా రైస్ ఉడికిపోతుంది అన్న టైంలో తీసేయాలి.
మెతుకు పెరిగింది కదా, సో ఇంకా రైస్ అయితే మనకి 60% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని, చికెన్ అయితే మనం ఆల్రెడీ అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ చికెన్ మీద ఈ రైస్ని లేయర్స్గా వేసేసుకోవాలి. రైస్ అంతా వేసేసుకున్నాక నీట్గా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇంకా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా పైన వేసుకుంటున్నాను. అలానే ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను, ఆ ఎగ్స్ కూడా పైన అలా పెట్టేస్తున్నాను. అలాగే ఇప్పుడు పైన ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యితో పాటుగా మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కనుక పాలల్లో నానబెట్టుకొని అది కూడా వేసుకోండి, బాగుంటుంది. నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి నెయ్యి, అలానే రైస్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ ఒక పావు కప్పు వరకు ఆ వాటర్ కూడా వేసుకుంటున్నాను. సో అంతే, మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము, టాపింగ్స్ వేసేసాము. ఇంకా మూత పెట్టి డైరెక్ట్ ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒక దోశ ప్యాన్ యూజ్ చేయింది కానీ పాతది కానీ ఏదైనా ఉంటే దాని మీద ఈ బిర్యానీ పాట్ పెట్టేసి ఇప్పుడు ఒక హై ఫ్లేమ్లో మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇంకో 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గించాం కదా, ఇప్పుడు ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసి 25 నుంచి 30 నిమిషాలు ఇంక ఈ బిర్యానీ పాట్ని మర్చిపోవాలి. పైన ఏదైనా వెయిట్ పెట్టేసుకుని దమ్ పెట్టుకోవాలి. నేను ఈ ప్రాసెస్లో చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. పచ్చిగా చికెన్ పెట్టి పైన రైస్ వేసి దమ్ పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో ఎలా వస్తుందో చూద్దాము. ఒక 30 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక 15 నిమిషాలు ఈ బిర్యానీ పాట్ని అసలు డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేయాలి. అప్పుడే తీసేసి బిర్యానీ కదిపేసామంటే కనుక ముద్దలు ముద్దలుగా అనిపిస్తుంది కానీ మనకేం తెలీదు. ఒక 15 నిమిషాలు వదిలేద్దాము. ఇంకొక 15 నిమిషాలు అయిపోయింది బిర్యానీని వదిలేసి. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము. చాలా బాగా అనిపించింది, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకా దమ్ అవుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి కింద నుంచి మిక్స్ చేద్దాము, రైస్ ఎలా ఉంది, పొడి పొడిలాడుతుందా లేదా అని. రైస్ అయితే మంచిగా అసలు మంచి ఫ్లేవర్ ఉంది, స్మెల్ తెలుస్తుంది. ఇంకా రైస్ కూడా పొడి పొడిగా అలా పడుతుంది అనమాట. చికెన్ పీసెస్ ఉడికాయా లేదా అనేదే నాకు డౌట్. ఇదేమో లెగ్ పీస్. రైస్ మాత్రం మంచిగా పొడి పొడిగా పడుతుంది, మంచి రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తుంది చూడ్డానికి బిర్యానీ అయితే. ఇప్పుడు ముందు ఫస్ట్ మా బావకు పెడదామని చెప్పి ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నాను. ఆ బిర్యానీ ఫ్లేవర్ అయితే గుమగుమలాడిపోతుంది. అసలు చూస్తుంటే మాత్రం చాలా బాగుంది, టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా బిర్యానీ పీస్ కూడా ఉడుకుతుందా లేదా అనుకున్నాను కానీ మంచిగా ఉడికిపోయినాయి. అసలు ముక్కలు వేడివేడిగా ఉన్నాయి అనమాట, పట్టుకుంటుంటే చేయి కాలిపోతుంది. కానీ బిర్యానీ ముక్కలు మాత్రం చాలా మెత్తగా ఉడికిపోయాయి. మన తలపకట్టెలో తిన్నాం కదా, అది ఎందుకు ఇప్పుడు చాలా బాగా వచ్చింది కదా. చాలా బాగా బాబా నువ్వు చెప్పాలి ఎలా ఉంది. సూపర్. నాన్ వెజ్ చెప్పక్కర్లేదు. ఇంతకు ముందు మనం చేసుకున్న బిర్యానీలకి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అందులో బాదాం, పిస్తాలు అవి కూడా ఉన్నాయి కదా, కొంచెం ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. చాలా బాగా వచ్చింది. రైస్ అయితే పొడి పొడిగా భలే పడింది, ముక్కలు కూడా భలే ఉడికిపోయినాయి. టేస్ట్ చేసి చెప్తా. అబ్బా భలే వచ్చింది, చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక ట్రై చేయండి, సూపర్. అసలు అదిరిపోయింది టేస్ట్. మా ఊళ్ళో ఇద్దరికి కూడా నచ్చింది కాబట్టి హిట్. ఎక్కువసేపు దమ్ పెట్టాం కదా, డైరెక్ట్ హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు, ఆ తర్వాత ఒక 30 నిమిషాలు. కింద ఏమన్నా మాడిందేమో, ముక్కలకు కానీ బిర్యానీ పాట్ కానీ ఏమైనా మాడిందేమో అనుకున్నా కానీ అసలు ఏం మాడలేదు. సో అదండి ఈ రోజుకి వీడియో. మొగలాయి దమ్ బిర్యానీ చాలా చాలా బాగుంది. అందులో వేసిన బాదం, పిస్తా, జీడిపప్పు, ఇంకా మిగతా మసాలాలు అన్నీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి, పర్ఫెక్ట్ గా కుదిరింది. బిర్యానీ చాలా చాలా బాగా వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి బిర్యానీ తిన్నామన్న ఫీలింగ్ వచ్చింది, చాలా బాగుంది. మా అన్నయ్యకి మా బావకి ఇద్దరికి కూడా చాలా బాగా నచ్చింది. ముక్క ఉడుకుతుందా లేదా అనుకున్నాను కానీ ఎంత బాగా ఉడికిందంటే అసలు ఇలా పట్టుకుంటే విడిపోతుంది, అంత బాగా ఉడికింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో అంతేనండి ఈ రోజుకి వీడియో. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. బై.